వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ప్లీనరీ ఓకే, బీఆర్ఎస్ కమిటీలు ఎక్కడ? అధికారంలో ఉన్నా లేకపోయినా తమ ధోరణి మారదని బీఆర్ఎస్ నాయకత్వం పదే పదే నిరూపిస్తున్నారు అనే విమర్శలున్నాయి. ముఖ్యంగా పార్టీలో కింది స్థాయి కార్యకర్తలు నాయకులకు గుర్తింపు కల్పించడం అంటే ఆ పార్టీకి మొదటి నుంచి అంతగా రుచించదని పలువురు అంటున్నారు. పార్టీ నిర్మాణం, కమిటీలు, సమావేశాలు, చర్చలు, నిర్ణయాల పొడగిట్టదనే తీరుగా వ్యవహరిస్తుంటారని విమర్శలున్నాయి. విమర్శలకు తగిన విధంగా నాయకత్వం అదే తీరుగా వ్యవహరించడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. పార్టీలలో ప్రాంతీయ పార్టీల తీరే వేరేయా అంటే జాతీయ పార్టీగా రూపాంతరం చెంది మళ్లీ ప్రాంతీయ పార్టీగా చెప్పుకుంటున్న బీఆర్ఎస్ తీరు మరీ వింతగా ఉంటుందంటున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలంటే వేరు. అధికారం పోయి ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తున్నప్పటికీ ఆ పార్టీ ప్రధాన నాయకత్వంలో ఏ విధమైన మార్పు కనిపించడం లేదని ఆ పార్టీ వర్గాలే విమర్శిస్తున్నాయి. ఏడాది క్రితం వరంగల్ జిల్లా ఎలకతుర్తి సమీపంలో భారీ జన సమీకరణతో జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల బహిరంగ సభలో చెప్పిన మాటలకు ఇప్పటికీ అతిగతి లేకుండా పోయాయి. ఇక చూడండి అంటూ ఏప్రిల్ 27న సభ ముగిస్తే నెల రోజుల్లో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తామంటూ ఆ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ ప్రకటన జరిగి ఏడాది కావస్తోంది. మళ్లీ రేపు మాపో రంగారెడ్డి జిల్లాలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ లేక జనరల్ బాడీ ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏడాది క్రితం ఇచ్చిన హామీ ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కనీసం ఈసారైనా ఆ నిర్మాణ కమిటీలు ఉంటాయా అంటే ఏమో అనే సమాధానమే పలువురు నుంచి వస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయి 2.5 ఏళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఒకటి అరా సందర్భాలు మినహా పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అక్కడి నుంచే సందేశాలు అందిస్తూ రాష్ట్రంలో బీఆర్ఎస్ రాజకీయ చక్రాన్ని తిప్పుతుండగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కుమారుడు కేటీఆర్, అసెంబ్లీలో పార్టీ ఉపనేతగా అల్లుడు హరీష్ రావు, ప్రజాక్షేత్రంలో నేతలుగా కొనసాగుతున్నారు. కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీకి దూరమై సొంత పార్టీ పెట్టుకునే ప్రయత్నాలు నిమగ్నమై ఉన్నారు. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత అనేక విషయాలు లేవనెత్తారు. పార్టీ నిర్మాణంపై విమర్శలు గుప్పించారు. పార్టీలో వ్యవస్థాపక అధ్యక్షుడు తప్ప ఎవరికి ఏ బాధ్యతలు లేవని, తనను ప్రధాన కార్యదర్శి పేరుతో సస్పెండ్ చేయడం ఏంటంటూ ఎద్దేవా చేశారు. ఇప్పటికీ కూడా కొందరికి మాత్రమే కొన్ని రాష్ట్ర స్థాయి నిర్మాణ పదవులు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. రాష్ట్ర స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్, ప్రధాన కార్యదర్శులుగా కొందరి పేర్లు అప్పుడప్పుడు తెరపైన కనిపిస్తుంటాయి. పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో పదవులు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. పార్టీ అనుబంధ సంఘాల్లో కూడా టీఆర్ఎస్ తప్ప మిగిలిన సంఘాల జాడ సందర్భానుసారం వినిపిస్తుంటాయి. ఇక జిల్లాలో అధికారంలో ఉన్నప్పుడు నియమించిన పార్టీ అధ్యక్షులే ఇప్పుడు కొనసాగుతున్నారు. ఇందులో కొందరు పార్టీలు మారారు, మరికొన్ని చోట్ల ఖాళీగా ఉన్నాయి. గమ్మత్తు ఏంటంటే 33 జిల్లాలను ఏర్పాటు చేసి పార్టీ జిల్లా అధ్యక్షులను నియమించి కొన్ని చోట్ల పార్టీ జిల్లా కార్యాలయాలు నిర్మించి కొన్ని చోట్ల శిలాఫలకాలు వేసినప్పటికీ తిరిగి మళ్లీ పాత జిల్లా కేంద్రంగానే ఇప్పుడు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆ జిల్లా అధ్యక్షులే ఇప్పుడు దిక్కుగా మారారు. ఇక్కడ కూడా జిల్లా కమిటీల జాడ కనిపించరు. ఇదిలా ఉండగా మొన్నటి వరకు శాసనసభాపక్ష నేత ఒక్క కేసీఆర్ ఉండగా ఈ మధ్యలోనే ఉపనేతలుగా హరీష్ రావు, శ్రీనివాస్ యాదవ్, సబితారెడ్డిలను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా కొనసాగారు. ఎమ్మెల్యేలు లేని చోట మాత్రం పార్టీ ఇన్ఛార్జీలను నియమించారు. వారే ఇప్పటికీ అనధికారికంగా అంతా తామై వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికలకు ముందు అనేక మంది ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. పార్టీలోనే తిరుగుబాట్లు, బహిరంగ విమర్శలు వెల్లువెత్తాయి. జనగామ లాంటి 1-2 చోట్ల తప్ప ఎక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చలేదు. దీంతో పార్టీ ఓటమి పాలై అధికారం కోల్పోయేందుకు కారణమైందనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ గత 2.5 ఏళ్లుగా అదే ఇన్ఛార్జీలతో కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో పార్టీలోని గ్రూపులు, పాత ఇన్ఛార్జీలపై ఉన్న వ్యతిరేకత ప్రస్తుతం కనిపించకపోయినప్పటికీ అంతర్గతంగా వారంటే గిట్టని వారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో ఈ ఇన్ఛార్జీలతో ఎంపీ, ఎమ్మెల్సీ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఈ ఎన్నికలు, అభ్యర్థుల ఎంపిక తదితర అన్నింటి వీరే కీలకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు 3 ఏళ్లు దగ్గరకు వస్తున్నందున వచ్చే ఏడాది మినహా తర్వాత ఎన్నికల సంవత్సరమే అయినందున ఇప్పటికైనా పార్టీని గ్రామ స్థాయి నుంచి నిర్మాణం చేసి ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి ఓ గుర్తింపును కల్పిస్తారా అనే చర్చ సాగుతోంది. ఇక పార్టీ నేత కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి వస్తారా, లేకుంటే ఎన్నికల నాటి వరకు ఇదే తరహా కేటీఆర్, హరీష్ రావులతో పార్టీని నడిపిస్తారా అనే చర్చ సాగుతోంది. లేకుంటే టీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు అలవాటైన పద్ధతిలో భారీ బహిరంగ సభలు నిర్వహించి అక్కడే ఒక్కడుగా భారీ ఉపన్యాసాలిచ్చి తిరిగి పార్టీకి పూర్వ వైభవం తెస్తారా అనే అభిప్రాయం కూడా మరోవైపు ఉంది.